ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని మాటను మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలోకి వెళ్ళి 3వ వచనాన్ని మనం ఈరోజు చదువుకుందాం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి ప్రియులారా. చదువుటానికి దేవుని వాక్యం అందరూ చదువుతారు. ఒక్కొక్కరు చెప్తారు, నేను బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరకు 15 సార్లు 20 సార్లు చదివానని. చదవటం కాదు, కానీ మనం చదివే ప్రతి మాటను పరిశుద్ధ ఆత్మ ద్వారాగా మనం తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియా భక్తుడు ఒక మాట చదువుకుందాం. చూడండి, అమ్మా, ఎంతకాలం క్రిందట? చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడాడు నాతో దేవుడు. చూడండి, ఆయన చెప్తున్న మాట ఏమిటంటే చాలా కాలము క్రిందట. ఎప్పుడు దేవుడు ఆయనకి అంత చాలా కాలం క్రిందట మాట్లాడాడు? జాగ్రత్తగా గమనించాలి మనం. అంటే మీరు తీయొద్దులేండి, నేను చెప్పేస్తాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 9-10 వచనాల దగ్గర చూస్తే బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు చాలా కాలము క్రిందట అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఆ చిన్న వయసులో ఇర్మియా ఉన్నప్పుడే దేవుడు అతను పిలిచి మాట్లాడాడు. స్తోత్రం. ఎంతకాలం క్రిందట? నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు చెప్పలేదండి. ఆయన చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలాగున మాట్లాడెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఇడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రియులారా. ఈరోజు మనము ఆ 2 మాటలు, ఇడువక కృప చూడడం వేరు, చాలా కాలం వేరు, శాశ్వతమైన ప్రేమ, ఆ ఒక్క వచనములోనే 3 ప్రసంగాలు మనకు కనబడతాయి. కానీ ఈరోజు ఒక ప్రసంగాన్ని మనం తీసుకుందాం. అదేమిటి అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను అంటే అర్థం ఏంటండి? దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ లోకములో అశాశ్వతమైనటువంటి ప్రేమలు చాలా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అమ్మా, మీరు జాగ్రత్తగా రండి. బైబిల్ చూడొద్దు, మీరు నా వైపు చూడండి. మీరు బైబిల్ చూస్తే మీకేమి చదువు రాను చూసుకుంటూ కూర్చోవడం అర్థమే కాదు మీకు. కాబట్టి మీరు వినండి. విన్నందువల్ల కాస్త విశ్వాసం వస్తుంది, ఆ మాటలు హృదయంలోకి వెళ్ళిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం అండి. దాని అర్థం ఏంటంటే ఈ లోకములు ఇంకా శాశ్వతమైన ప్రేమలు చాలా ఉన్నాయని. చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. కానీ ఈ ఉదయకాలంలో దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నేను నాది శాశ్వతమైనటువంటి ప్రేమ, నాది ఖచ్చితమైనటువంటి ప్రేమ, నాది స్థిరమైనటువంటి ప్రేమ, శాశ్వతం ఉండే ప్రేమ నాది. ఆ ప్రేమతోనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథములో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మొట్టమొదటిగా ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఎన్నో రకాలు ఉన్నాయి, చెప్పలేని రకాల ప్రేమలు ఉన్నాయి. అవన్నిటితో మనం ఇప్పుడు సమయం కాదు మనకి. కానీ మొట్టమొదటిగా తల్లిదండ్రుల ప్రేమ గురించి మనం ఇక్కడ ఆలోచిస్తే, ఈ లోకములో తల్లిదండ్రులు సంతానము కలిగిన దగ్గర నుండి జాగ్రత్తగా గమనించాలి. ఆ పిల్లలను చక్కగా వారు కష్టపడి కూలి చేసి శ్రమటొచ్చి ఆ పిల్లలను చదివించి పెద్ద చేసి వారికి ఉద్యోగాలు రప్పించి వివాహాలు చేసి ఎంత గొప్ప ప్రాసెస్ వారి జీవితంలో జరిగినా చివరికి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు శాశ్వతంగా కలిసి చెప్పాలి మీరు ఉండలేరు. ఉండగలరా? ఎంత ప్రేమ చూపిస్తాం మనం. ఏమండి, చెమటోరుస్తాం, అవసరమైతే మన ప్రాణం వాళ్ళ ప్రాణానికి అడ్డేస్తాం. తల్లిదండ్రులు వారి ప్రాణానికి అడ్డుగా పెట్టైనా సరే, ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత అప్పులైనా, ఎంత రుణాలున్నా వారిని విడిచిపెట్టకుండా వారిని చదివించి మంచి ఉద్యోగాలు తెప్పించి ఉన్నతమైన కృపనిస్తారు. జాగ్రత్తగా గమనించాలి. అయితే వారు శాశ్వతంగా ఉండగలరా? ప్రశ్న. ఉంటారండి? ఉండరు. అందుకే భక్తులు వాడాడు కదా, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును
కలలాగా కరిగిపోవును. ఎన్ని కళ్ళగంటారండి ఈ తల్లిదండ్రులు. పిల్లలు పుట్టిన దగ్గర నుండి మావాడు కలెక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలి, మా అమ్మాయి ఖచ్చితంగా గొప్ప ఈ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి కావాలి, ఎన్ని కలలు కంటారండి వాళ్ళు. ఆ ప్రేమంతా ఏమైపోతుందంటే అది శాశ్వతమైన ప్రేమ కాదు. నీలో ప్రాణం ఉన్నంత వరకు, నువ్వు భూమి మీద జీవించినంత వరకు, నీ శరీరంలో దేవుని ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే, పట్టిన ప్రాణం ఉన్నంత వరకే ఖచ్చితంగా నీ ప్రేమ భూమి మీద పనిచేస్తుంది. ఆ తర్వాత చెప్పాలండి కనపడదు, కంటికి కూడా కనపడదు, కంటికి కూడా కనబడదు. ఇక ఎతికినా దొరకదు. ఎక్కడున్నా నువ్వు ప్రాకులాడి చూసినది నీకు కనబడదు. తల్లిదండ్రుల ప్రేమ వారు భూమి మీద ఉన్నప్పుడే వారిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కన్నటువంటి బిడ్డలకు వారికి అందరికీ ఉన్నది. స్తోత్రం చెప్పండి. కానీ ఈనాటి దినాల్లో మనం చూస్తే ఆ అశాశ్వతమైన ప్రేమను కూడా కొంతమంది తల్లిదండ్రులు నోసుకోలేని స్థితిలో బతుకుతున్నారు. నోసుకోలేని స్థితిలో బతుకుతున్నారు. నేను పెద్ద అయిన తర్వాత మమ్మీ డాడీ, నేను పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఎక్కడ పెట్టి? పువ్వుల్లో పెట్టడం తర్వాత కానీ పొయ్యిలో పెట్టి కూడా చూసుకోవడం లేదు. వాళ్ళు పొయ్యిలో పెట్టి కూడా చూసుకోవడం లేదు. కానీ శాశ్వతమైనటువంటి ప్రేమ ఎక్కడైనా ఉంది లోకములో అంటే అది నిజమైనటువంటి మన దేవుని ప్రేమే. చెప్పండి కూడా గట్టిగా. అంతకు తప్ప మరొక ప్రేమ ఇక్కడ కనబడదు. ఏదైనా మనం ఒకవేళ దాన్ని అభివృద్ధి చేసుకున్నా, దాన్ని ఒకవేళ ఉజ్జీంపు చేసుకున్నా, దాన్ని ఒకవేళ అనేక మంది కనబరుచుకున్నా అది ఎంతవరకు అంటే బ్రతికినంత కాలం. ఏమంటావండి మీరు చెప్పండి ఒక మాట. పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరి చేత ప్రమాణాలు చెప్పిస్తారు సేవకులు. వాళ్ళు ఏమని చేస్తారు తెలుసా? నేను బ్రతికినా సచ్చినా ఎక్కడికున్నా యాడికి పోయినా సరే నిన్ను ప్రేమిస్తాను అంటారా? బ్రతికినంత కాలమే. గుర్తుపెట్టుకోండి మాట మీరు. ఎంతవరకు అంటారు వాళ్ళు? నేను బ్రతికున్నంత కాలము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నీకు తక్కువ లేకుండా చేస్తాను. బ్రతికినంత అంటే మరణం అంటూ ఒకటి ఉంది. అది ఖచ్చితంగా మనుషులకు తెలుసుకోవాలి, మనకు అర్థం కావాలి. ఈ భూమిలో ఉన్నప్పుడే, భూలోకంలో మనం ఉన్నప్పుడే, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే నిజమైన ప్రేమ ఎవరిది, ఖచ్చితమైన ప్రేమ ఎవరిది, శాశ్వతమైన ప్రేమ ఎవరిదో మనం గుర్తించగలిగిన వారమై మనం ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, కలలు కంటారు వీళ్ళు. కలలు. మా వాడిని అప్పైనా సరే, ఎన్ని ఉన్న ఆస్తి అమ్మేనా సరే కలెక్టర్ చేస్తాను, మా అమ్మాయిని కలెక్టరాలుగా చేస్తాను, లేకపోతే ఇంకా ఇంకా అనేకమైనటువంటి ఉన్నతమైన స్థితి చేస్తాను. మంచిదే, నీకున్న ఆశ ఆలోచన బట్టి నువ్వు చేస్తావు. కానీ నువ్వు చేసినటువంటి ఈ శ్రమకు ప్రతిఫలంగా శాశ్వతంగా వారిని ప్రేమించగలరా? చెప్పాలి. మరి మన వాళ్ళని శాశ్వతంగా ప్రేమించగలమా? తీరా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు అయిపోయి మనవాళ్ళు మనవ సంతానం కలంగానే వీళ్ళు పరదేశులమో ప్రియులారా మన పురమీది కాదెప్పుడు అంతేనా? అంతేనా కాదా? లేదు లేదు, వాడు కూడా తరతరాలు మనం ఉంటామా? వాళ్ళతో ఉంటామా? ఉండము. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఏదంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ శాశ్వతమైంది లోకంలో, పరలోకంలో. ఆనాడు ఈనాడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా శాశ్వతమైన ప్రేమ ఏదంటే దేవుని ప్రేమ ఒక్కటే. అందుకని స్పష్టంగా చెప్తున్నాడు, ఒకవేళ నీ తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, లోకంలో ఉన్న బంధుమిత్రుల ప్రేమ, ఆస్తి అంతస్తులు, ఏ ప్రేమ ఏదైనా సరే ఒకవేళ వట్టిదైతే కావచ్చు, కానీ నేనైతే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి. ఇంకా మనం కొన్ని మాటలు చూడగలిగితే, మొదటి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అయినా, కుమారులు కుమార్తెల ప్రేమ అయినా భూమి మీద జీవించినంత కాలమే. తర్వాత ఒకవేళ ఎవరు విడిచిపెట్టి వెళ్ళినా ఇక అంతే సంగతి. ఏ పిల్లలు, ఏ తల్లిదండ్రులు ఎవరు ప్రేమ కలిగి జీవించలేరు. వారు నిజమైన ప్రేమ ఎక్కడ ఉండాలి, వారు శాశ్వతంగా ఎక్కడ ఉంటారు అంటే వారు దేవుని రాజ్యంలో ప్రభువు దగ్గర ఉంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకే ఆయనది శాశ్వతమైన ప్రేమ.
రెండో మాట ప్రియమైన వాళ్ళారు చూడండి, దీన్ని బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుంది? ఈ విషయాన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి చూస్తే తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమైంది కాదు, కన్న బిడ్డల ప్రేమ అది శాశ్వతమైంది కాదు, శాశ్వతముగా ఉండలేదు. కనుకనే తల్లిదండ్రుల ప్రేమ కూడా అది అశాశ్వతమే. అబ్బా, నిజంగా నా పిల్లలు నేను ఇంత ప్రేమించి పెంచుకుంటున్నాను. ఏదైనా సరే అబ్బాయిలో చేస్తారు, ఏమైనా చేస్తారు, చివరికి అవసరమైతే వారికి అవసరమైతే నా కిడ్నీ ఇచ్చి వాళ్ళని బ్రతికించుకుంటాను. తల్లిదండ్రుల త్యాగపూరితమైనటువంటి ఇంత గొప్ప ప్రేమను ఈనాడు పిల్లలు గుర్తించేవాడు ఎక్కడ కనబడటం లేదండి. కారణం ఏంటో తెలుసా? శాశ్వతంగా ప్రేమించేటువంటి ప్రేమికుడైన దేవుణ్ణి యేసు ప్రభుని తెలుసుకోలేకపోవడమే. నేను ఆయనకు ఒక పేరు పెట్టానండి. ఏం పేరో తెలుసా? ఆయన శాశ్వతమైన ప్రేమికుడు. స్తోత్రం చెప్పండి. ఈ ప్రసంగం పేరు ఏంటంటే శాశ్వతమైన ప్రేమికుడు. ఆయన అశాశ్వతమైన వాడు కాదు. కొంతకాలం ఉండి కొంతకాలం విడిచిపెట్టేవాడు కాదు. కొంతకాలం మనతో ఉండి కొంతకాలం వెళ్ళిపోయేవాడు కాదు. కొంతకాలం ఉండి కొంతకాలం విడిచిపెట్టేవాడు కాదు. అందుకని శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. కనుకనే నేను పెట్టిన పేరు ఏమిటంటే ఆయన శాశ్వతమైన ప్రేమికుడు. చాలా మంది లోకంలో ప్రేమించుకునే ప్రేమ జంటలు కనబడతారు మనకి. ఏమైనా సరే మా అమ్మని, మా నాన్నని, మా తల్లిని, మా తండ్రిని అందరిని ఎదిరించైనా సరే నేను వివాహం చేసుకుంటాను. కంటికి రెప్పలా కాపాడుతాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఎన్నో ఉన్నాయిలేండి వాట్స్, అన్నీ ఎన్నో చెప్తారు వీళ్ళు, అన్నీ జరుగుతాయి. కానీ నిజంగా మనం ఆలోచించి చూస్తే తల్లిదండ్రులను ప్రేమగా ప్రేమించలేనటువంటి వాళ్ళు రేపు నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ప్రియుడు, నీ ప్రియులలో వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్న నమ్మకం నీకుందా? ఉందా? ఈనాడు మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. ప్రాణానికి ప్రాణం పెట్టి ప్రేమించినటువంటి తన ప్రియుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో మంది ఎన్నో విధాలుగా వారి వల్ల అక్రమంగా ప్రవర్తించిన విధానాలు కనబడతా ఉన్నాయి మనకు లోకంలో. కానీ నా ప్రభు, మన దేవుడు చివరి వరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు ఆయన. నువ్వు చిన్నప్పటి నుండి ఇనిమే చెబుతున్నాడు, ఎంతకాలం క్రిందట, కొంతకాలము క్రిందట నీకు పరిచయమైన ఆ ప్రభువు నువ్వు భూమి మీద జీవించినంత కాలము కూడా ఆయన నీతోనే ఉంటాడు. ఆమేన్. ఒకవేళ నీ శరీరాన్ని విడిచిపెడితే నీ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన నీతో కలిసే ఉంటాడు. అన్ని విడిచిపెట్టేవాడు కానే కాడు పిల్లల, కానే కాదు. అందుకే ఆ శాశ్వతమైనటువంటి ఆ గొప్ప శాశ్వతం కలిగిన ప్రేమికుడిని మనం ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క సహోదరు అంటుంటుంది, మమ్మీ డాడీ నేను అనుకున్నటువంటి ప్రేమించిన అబ్బాయిని నాకు పెళ్లి చేయకపోతే ఏ విధంగా సరే ట్రైన్ కింద పడో ఊరేసుకొని సరిపోతాను. మమ్మీ డాడీ నేను ప్రేమించిన అమ్మాయిని నాకు వివాహం చేయకపోతే నేను ఏ విధంగా సరే చనిపోవడానికి నేను ఇష్టపడతాను, నేను చనిపోతాను, అసలు బ్రతకలేను. ఏమండి, అది నిజమేనా? మాట్లాడాలి మీరు, కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. ఆ మాట నిజమేనా? ఒకవేళ పెళ్లి చేయకపోతే వీడు చనిపోతాడేమో, ఆమె చనిపోయిందేమో, కానీ శాశ్వతంగా వాళ్ళు ఎప్పుడు కలిసి జీవించలేరు. కానీ మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఒకే ఒక్క మాట చెప్తాడు, నేను నిజమైన ప్రేమికుణ్ణి. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా ఉన్నాయి డూప్లికేట్ ప్రేమ ఈ లోకంలో. డూప్లికేట్ ప్రేమలు చాలా ఉన్నాయి, దొంగ ప్రేమలు చాలా ఉన్నాయి, పనికిరాని ప్రేమలు చాలా ఉన్నాయి, విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమలు చాలా ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోయే ప్రేమలు ఎన్నో ఉన్నాయి. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదు, శాశ్వతమైనటువంటి ప్రేమికుడు. ఆమేన్. ఇంకొక విషయాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి దేవుని వాక్యం చూద్దాం. అన్నదమ్ములు పుట్టినప్పటి నుంచి వాడి నోట్లో వీడి పెడతాడు భోజనం, వీడి నోట్లో వాడు పెడతాడు, వీడి దగ్గర ఏదైనా ఉంటే వాడికి పెడతాడు, వాడికి ఏదైనా ఉంటే వీడికి ఇస్తాడు, అంతా బాగానే ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత లేక యుక్త వయసు యవ్వన కాలం వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు బిహేవ్ మారిపోతూ ఉంటుంది. నేను చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండము 4వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడికి వెళ్ళి ఒక కుటుంబాన్ని చూద్దాం, ఒక అన్నదమ్ముల్ని చూద్దాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. ఆ తర్వాత ఆమె అతని తమ్ముడకు ఏబేలు కనెను. ఏబేలు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు, కయ్యను భూమిని స్వేచ్ఛపరిచే స్వేచ్ఛగాడుగా బ్రతుకుతున్నారు. ఇక్కడ కూడా కొంతకాలం అనే మాట వినపడుతుంది చూడండి.
ఆగాలి మీరు, ఆగాలి. ఇందాక ఇరిమీయా ఏం చెప్పాడు చెప్పాలి మీరు. చాలా కాలము క్రిందట అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటాడు? కొంతకాలమైన తర్వాత వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి జీవిత ప్రయాణములో కొంతకాలము జరిగిన తరువాత, వీళ్ళిద్దరు పెరిగి పెద్దవారైన తరువాత, వీళ్ళిద్దరు దేవుడెవరో తెలుసుకున్న తరువాత, ఎలా జీవించాలో తెలిసిన తరువాత, ఎలా బ్రతకాలో తెలిసిన తరువాత, ఎలా ఉండాలో తెలిసిన తరువాత ఆ అన్నదమ్ముల ప్రేమ ఏమైపోయిందో మనం ఇక్కడ చూస్తే, ప్రియమైన వాళ్ళారా, వారిద్దరూ దేవుడిని నమ్ముకున్నారు, ఇద్దరు ప్రభువుని ఎరిగిన వాళ్ళే. ఏమండి కదా? అవునా కదా? ఇద్దరు ప్రభువుని ఎరిగారు. ఒకరు గొర్రె మందలు మేపుకుంటున్నారు, ఒకరు పొలం సేద్యపరుచుకుంటున్నారు. దానిలో ఆ పంట పండింది, దీనిలో ఈ పంటలు చక్కగా సమృద్ధిగా మేకల మందలు పెరిగిపోయాయి. ఒకరోజు వాళ్ళిద్దరు అనుకున్నారంట, తమ్ముడు, నిజంగా దేవుడు మనకు ఎంత మేలు చేశాడు కదా, దేవుడు మనకు ఇంత గొప్ప కార్యాలు చేశాడు కదా, అయితే కృతజ్ఞతగా దేవునికి మన వంతు మనము ఆయన కొరకు చెల్లించే వారిగా మనం ఉందాము అనుకున్నారు ఇద్దరు. అనుకొని ఇద్దరు కలిసి ఏమనుకున్నారంటే, నీకు పండిన పంటలో నుంచి ప్రథమ ఫలము తీసుకుని రా, నేను నాకు అభివృద్ధి పరచబడిన గొర్రె మందలోంచి నేను తీసుకొని వస్తాను. ఇవి తీసుకొని వెళ్ళి దేవునికి మనము సమర్పించుదాం అనుకున్నారు. జాగ్రత్తగా గమనించండి పిల్లరా ఈ విషయాన్ని. అయితే ఎప్పుడైతే చిన్నవాడు దేవుల్లో బాగా ఎదుగుతూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క నీతి, దేవుని పరిశుద్ధతలో ఎదుగుతూ దేవునికి ఎలా సమర్పణ ఇవ్వాలో, లేకపోతే దేవునికి ఏది ఎలా ఇవ్వాలో, ఇవ్వకపోతే ఎంత నష్టం వస్తుందో, ఇస్తే ఎంత లాభం వస్తుందో అని తెలుసు. ఈ పెద్దవాడు ఉన్నాడే, ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు చెప్పండి, పేరు మరి తెలియదా మీకు? కయ్యూను ఏం చేసాడు తెలుసా పిల్లరా? నిలబడ్డాడు, అర్పణ పెట్టాడు. ఆయన అర్పణ ఇక్కడ పెట్టారు, ఇద్దరు ప్రార్థన చేశారు, దేవుని ఆత్మ దిగొచ్చింది. ఖచ్చితంగా చిన్నవాడి యొక్క అనగా ఏబేలు యొక్క అర్పణ దేవునికి అంగీకారం అయిపోయింది. నా ప్రార్థన ఎందుకు దేవుడు నేను చేసే ఎన్ని చేస్తానా? నువ్వు లోకంలో ఎన్ని చేస్తే ఏం ఉపయోగం? నువ్వు దేవునికి చేయాల్సింది చేస్తున్నావా? దేవునికి ఇయ్యాల్సింది ఇస్తున్నావా? దేవుడితో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు మెచ్చుకునే విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మెచ్చుకునే విధంగా నీ జీవిత శైలి ఉందా? ఆలోచించాలి. ఈరోజు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అర్పణ పెట్టారు. కానీ కయ్యూను ఎన్నిసార్లు దానిలో దోషులు ధాన్యం పోసిన అర్పణ దేవుడు అంగీకరించట్లేదు. ఈయన ఒకే ఒకసారి ఖచ్చితంగా ఆ గొర్రెల మందలోంచి దేవునికి ఇవ్వాలని అనుకున్నా, అక్కడ పెట్టేశాడు, ప్రార్థన చేస్తున్నాడు, అంతే దేవునికి అర్పణ అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు మొదలైందంట. ఏంటి? అప్పుడు మొదలైంది కక్ష, ఈర్ష్య, ద్వేషం. మరి ప్రేమ ఏమైపోయిందండి? ఇప్పుడు దాకా ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాలంలో మొట్టమొదటి యొక్క వారి కుటుంబంలో వారికి మొట్టమొదట కలిగిన సంతానం. ఈనాటి వరకు మనందరం కూడా ఇష్టపడుతున్నాం వారి సంతానమును బట్టి. స్తోత్రం. మరి ఏమైంది? వీళ్ళ ప్రేమ ఏమైపోయింది? చెప్పాలి, ఏమైపోయింది? చూసారా? ఈ లోకంలో కూడా ప్రియమైన వాళ్ళారా, దేవునితో సంబంధం లేకపోతే, దేవునితో అనుబంధం లేకపోతే, దేవునితో ఉండాల్సిన రీతిగా ఉండలేకపోతే, దేవునికి మనం చేయాల్సింది చేయలేకపోతే, దేవునికి మనం సమర్పించవలసింది సమర్పించలేకపోతే, నీ ప్రేమ దేవుడు ఎన్నడూ అంగీకరించడు. నీ అర్పణ కూడా అంగీకరించడు, నీ ప్రార్థన అంగీకరించడు. ఇక్కడ ఏ దేవుని ప్రార్థన అంగీకరించాడని చాలా మందిని చూస్తాం మనం సంఘాలు అక్కడక్కడ కూడా పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను ఎట్లా దేవునికి ఉపయోగపడను, నేను దేవుని కార్యాలు ఎలాగ చెయ్యను, దేవునికి ఇవ్వాల్సింది నేను ఇవ్వను, దేవునికి చేయాల్సింది నేను చెయ్యను, దేవునికి చేసే పరిచర్య నేను చెయ్యను. ఎవరైనా ఒకవేళ నా ముందు గనక వారు ప్రత్యేకంగా గనక దేవునికి పరిచర్య చేస్తే, ప్రత్యేకంగా దేవుని కోసం ఏదైనా ఖర్చు పడితే, వాళ్ళని నేను ఎలా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆనాడు జరిగింది అది. అందుకే ప్రేమ హీనులైపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట, ప్రేమ హీనత కలిగిపోతా ఉంది వాళ్ళలో. అనుకున్నాడు ఏది ఏమైనా సరే నేను అర్పించినటువంటి బలి దేవుడు తీసుకోలేదు, నా అర్పణ వద్దన్నాడు కనుక మా తమ్ముడైనా ఏబేలు అర్పణ అంగీకరించాడు. అసలు వీడే లేకుండా పోతే ఆలోచించండి, వీడే లేకుండా పోతే
అప్పుడు నా మాట వినడా దేవుడు? నా మాట వింటాడా? ఆలోచించండి జాగ్రత్తగా. నేను ఎట్లా పరిచయం చేయలేను, నేను చెయ్యను, చేసేవాళ్ళు చేయనిస్తే ఆ పేరేదో వాళ్ళకి పోతుంది, దేవుని విప్పేదో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కనుక నేను వాళ్ళు చేయకుండా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు లేకుండా పోవాలి, పరిచర్య మానేసి కూర్చోవాలి. బా ఏంటండి ఈ లాజిక్? ఇది సాతాను నేర్పే లాజిక్, అది దేవుడు నేర్పేది కాదు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. ఈ దినాల్లో సాతాను నీకు నేర్పుతున్న లాజిక్ అది. నువ్వు చెయ్యవు, ఎదుటోని చేయనియద్దు. నువ్వు ఇయ్యద్దు, ఎదుటోని ఈయనియద్దు. నువ్వు పరిచర్య అభివృద్ధి పరచబడియద్దు, నువ్వు పైటట్టుగా చేయొద్దు. బా ఏంటండి ఇది? అక్కడ అన్నిదమ్ముల మధ్య ఉన్న ప్రేమ ఏమైపోయింది? సమయాన్ని బట్టి ముగించుకుందాం, తర్వాత 2-3 భాగాలు ఉన్నాయి, తర్వాత చూసుకుందాం. ఏమైపోయింది వాళ్ళ ప్రేమ? శాశ్వతమైందని వాళ్ళ ప్రేమ. అప్పుడు దాకా తమ్ముడు నువ్వు లేకుండా నేను ఉండలేనురా, అన్నా నువ్వు లేకుండా నేను ఉండలేను. ఒకరికొకరు ఎంత ప్రేమగా బ్రతికేటువంటి వీళ్ళు కళ్ళ ముందే కంటి ముందే కొట్టి చంపేశాడు తమ్ముడిని. ఎంత బాధాకరమైన విషయం. నీ రక్తం పంచుకుని పుట్టుకుపోయిన నీ సంఘములో ఒక సహోదరుడు దేవుడు నీకు సోదరిగా ఇస్తే వాళ్ళ ఆత్మను చంపేయడానికి నీకు ఎవరిచ్చే హక్కు? ఎవరు నీకు ఇచ్చే హక్కు? వాళ్ళ ఆత్మను ఆర్పేయడానికి, వాళ్ళ పరిచర్య పాడు చేయడానికి, వాళ్ళు దేవుని దయ పొందుకోకుండా వాళ్ళు చేయడానికి నీకెవరిచ్చే అధికారం? ఒకటిగా 100 కూర్చుకుంటున్నావు. జాగ్రత్త ప్రియ సోదరుడా. ఒకటిగా 100 కూర్చుకుంటావు. ఒక్కసారి పైన పడతాయి, ఒక్కొక్కటి పడదు. గుర్తుపెట్టుకో, ఒకేసారి పడిపోతాయి. తేనె చెట్టు మీద ఒక రాయి వేయండి. మీరు ఒక పెద్ద తేనె చెట్టు మీద ఒక రాయి తీసుకుని వేయండి. ఒక్కొక్కటి వచ్చి ఇట్ట కొట్టిపోయిన తర్వాత ఇంకొకటి వచ్చి ఇట్ట కుట్టిపోదు. చూసారా? 100 ఒకటిగా కూర్చదవు, 100 వేలుగా చేర్చదవు. ఒకసారి పైన పడితే ఏమైపోతాయి? దిక్కు దోసుకంట గజిబిజి అయిపోయి ఎదుటోని పాడు చేయటం కాదు, నువ్వు పాడైపోవటమే ముందు. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ఆయనేమో నాది శాశ్వతమైన ప్రేమ అంటే, ఇక్కడ అన్నదమ్ముల ప్రేమ ఏమైపోయింది? అది శాశ్వతంగా ఉండే ప్రేమనా? తల్లి పిల్లల ప్రేమ శాశ్వతంగా ఉండేదేనా? ఆలోచించండి ప్రియులారా. ఏమైనా సరే, నా ప్రాణం ఏమైనా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటానో, నా తల్లిదండ్రులు పెద్ద అయినాక, పెళ్లి అయినాక, ఉద్యోగం వచ్చినాక కాలు కింద పెట్టకుండా చూస్తా, నెత్తి మీద పెట్టుకుని చూస్తావా? కాలు చూస్తావా? ఆలోచించండి ఈరోజు మీరు ప్రియమైన వాళ్ళరా. అన్నదమ్ముల ప్రేమ ఏమైపోయింది? వెళ్ళిపోయాడు. ఎవ్వరూ చూడలేదులేమనుకున్నాడు. సైతాన్ యొక్క లాజికల్ అలాగుంటాయి. నేను చేసేది ఎవరు చూడడం లేదు, నేను చెప్పేది ఎవరు వినడం లేదు, నేను వాళ్ళని పాడు చేస్తున్నాను, వీళ్ళని పాడు చేస్తున్నాను, వాళ్ళని అర్పణ ఇవ్వకుండా చేస్తున్నాను, వీళ్ళని దేవుని ఆశీర్వాదం రాకుండా చేస్తున్నాను. ఇంకేం పర్వాలేదు, ఎప్పుడన్నా మెచ్చుకుంటే నన్నే మెచ్చుకోవాలా, లేకపోతే నొచ్చుకుంటే నేనే నొచ్చుకోవాలా. ఏమండి? ఏంటండి ఆ లాజిక్? అసలు సైతాన్ ఎప్పుడు నేర్పింది ఆ లాజిక్? అలాంటి వాటితో అనుసరించి నడిస్తే చివరకు నీకు మిగిలేది అక్కడ కయ్యూరు జీవితమే నీ జీవితానికి వచ్చేస్తుంది. జాగ్రత్త. భక్తిపరుడు, దేవుని పరిచర్య చేసేవాడు, దేవుని కొరకు నిలబడిన వాడు, ఏదైనా సరే నా ప్రాణమైన నా ప్రభు కొరకు త్యాగం చేస్తానని ఒక నిశ్చిత కలిగిన వాడు, ఒక తీర్మానం కలిగిన వాడు ఏబేలు. అలాంటి మంచి వ్యక్తిని ఏం చేశాడమ్మా? తర్వాత మీరు ఇప్పుడు నేను రిఫరెన్స్ చూపించడం లేట్ అవుతుంది నాకు. మీరు 7వ అధ్యాయం మొదటి నుంచి దరిదాపు 15 వచనాలు చదువుకోండి చాలు. నేను చెప్పేదంతా అక్కడ కనపడిపోతుంది మీకు. పొలంలోకి పిలిచాడు. తమ్ముడు ఎంతో ప్రేమతో, తమ్ముడు ఈరోజు పొలం వెళ్దాం వస్తారావా? అబ్బా ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. కొంతమంది అక్కల్ని అన్నలు చూడండి సంఘాల్లో, వదినా అక్క పాత్రకి వస్తున్నావా? ఎప్పుడు నాకంటే ముందుగా ఉంటున్నావు నువ్వు, ఎప్పుడు నాకంటే దేవునికి అర్పణ అర్పిస్తున్నావు, నాకంటే ముందు పోయి దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నావు, నిన్ను ఎక్కడ తొక్కావో అక్కడ తొక్కుతాను అనుకుంటాడు లోపల. కయ్యూరు ఎలాగనుకున్నాడు ఇతను? ఏమన్నాడు తెలుసా? తమ్ముడు వస్తున్నావా? పొలానికి వెళ్తున్నా నేను, వస్తావా అంటే ఎందుకు రానయ్యా, వెళ్దాంరా. మర్యాదగా తీసుకుని వెళ్ళాడు, ప్రేమపూర్వకంగా తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏమి రాయబడిందో తెలుసా? వెనక నుండి కొట్టి
చంపాడు అతన్ని. ఇవాళ ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు ఇవాళ దేవుని ఆత్మను ఆర్పేసి, దేవుని సన్నిధికి దూరం చేసి, దేవుని పరిచర్యకు దూరం చేసి, ఒక్కొక్కల పాపాన్ని మూట కట్టుకొని నెత్తిని పెట్టుకుని మోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. అయితే ఈరోజు వాళ్ళకి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మరి మార్చుకోవాలి. స్తోత్రం. మారాలమ్మా మారాలమ్మా చెల్లెమ్మా, నీ మాట మనసు మారాలి చెల్లెమ్మ. ఏం మారాలి? మాట మారిపోవాలి, మనసు మారిపోవాలి, పద్ధతి మారిపోవాలి, విధానం మారిపోవాలి, క్రమశిక్షణగా బ్రతకటం నేర్చుకోవాలి. ఆమేన్. ఏమైపోయాడండి మీ రోజు? నీకు రెండు రకాల ప్రేమలే చూపిస్తున్నాను నేను. తర్వాత మరొక భాగంలో చూద్దాం, టైం అయిపోతా ఉంది. వెళ్ళాడు, కొట్టాడు, అతను చంపేశాడు. ఏమనుకోండి తెలుసా? నేను ఇతను కొట్టింది తెలియదు, చెడగొట్టింది తెలియదు, ఇతను పాడు చేసింది ఎవరికి తెలియదు, ఇతను దేవుని మార్గం తప్పించింది ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. అంతేనా? నీకేనా తెలిసేది? మనం అప్పుడు పాడుకుంటాం. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. ఎందుకు అయ్యా? నువ్వు చూడబాకయ్యా, నేను చేసేయని జాగ్రత్తగా నా దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి చెప్పుకోవడానికా? ఏమండి? గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. అందుకు మనం బ్రతిలాడుకొని చూడయ్యా అనాలి. చాలా మంది నువ్వు చూడబాకు ప్రభు, నేను ఏం చేసినా చూడొద్దు. నువ్వు సంఘాల్లో, సమాజాల్లో ఎక్కడైనా సరే, ఏదైనా సరే నేను ఏం చేసినా చూడొద్దు, దాంతో నీకు పని లేదు. నేను పిలిచినప్పుడు మాత్రం నాకు ఏది కావాలని నువ్వు నాకు పక్షపాత మన దేవుడు. ఏమా? చంపేశాడు, కొట్టేశాడు. కొట్టినప్పుడు కారినటువంటి ఆ బ్లడ్, రక్తం అంతా ఖచ్చితంగా ఆ రక్తములో నుండి మొరపెడతాడు దేవునికి. ప్రభువా ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. అయ్యా నన్ను మా అన్నయ్య కొట్టి చంపేస్తాడయ్యా, అయ్యా అయ్యా నన్ను నీ దగ్గరికి తీసుకో, చేర్చుకోని రక్తం మొరపెడుతుందంట. విన్నారా పిల్లరా? ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి నేను. చాలా మంది ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఇష్టపూర్వకంగా రక్తాన్ని వండుకొని తినే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ వారికి ఒక మెసేజ్ ఇక్కడ దేవుడి వాక్యం ఇస్తుంది కదా, రక్తములో ప్రాణం ఉంటది. గుర్తుపెట్టుకోవాలి మనం. ఏముంటదండి? రక్తములో ప్రాణం ఉంటది. మొరపెడుతున్నాడు, రక్తం మొరపెడతా ఉంది. ప్రభు అనగానే అప్పుడు అడిగాడు ఆయన ఏం తెలియనట్టుగా, చూడనట్టుగా, ఏమయ్యా కయ్యూను, మీ తమ్ముడేడి కనబడడం లేదు అంటే ఇతను చెప్పొచ్చుగా. చెప్తాడా? అడగండి సంఘాల్లో కూడా మీరు. ఏమయ్యా బ్రదరు, ఏమమ్మా సిస్టరు, నువ్వేం సంఘాన్ని పాడు చేస్తున్నావు? నేనా? అసలు మొట్టమొదటి అందరికంటే ముందు వెళ్ళేదే నేను, చేసేదే నేను, ప్రార్థించేదే నేను, అన్ని చేసేది నేనే. నేనెందుకు అలా చేస్తానయ్యా అంటున్నాడు. నా తమ్ముడికి నేనేమన్నా కాపలా ఉన్నానా? అసలు నాకేంటి సంబంధం? నువ్వేంటి ప్రభు ఆయన గురించి అడుగుతావు? ఆయన అడుగు. చూసారండి ఎంత గౌరవం అండి, ఎంత గౌరవ ప్రియులారు. ఆలోచించాలి మీరు. ఈరోజు మనల్ని మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి స్వభావం నాలో ఏమైనా ఉందా? ఇలాగ నేనేమన్నా చేస్తున్నానా? కయ్యూని స్వభావం ఉందా? నా జీవితం కూడా కయ్యూని జీవితం అయిపోతేమో అని సరి చేసుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. తమ్ముడిని పాడు చేశాడు, బాగా ఎదుగుతున్నాడు దేవుళ్ళు, సమర్పణ ఇస్తున్నాడు, సమర్పణ కలిగి ఉంటున్నాడు, దేవుని పరిచర్య అంటే ఇష్టము, చాలా బాగుంటున్నాడు. కానీ ఏం చేశాడు? తమ్ముడిని ఏం చేశాడమ్మా? అక్కడ ఆయన కొట్టి చంపొచ్చేమో. కొంతమంది మరి కుటుంబాల్లో, సంఘాల్లో వారి ఆత్మను చంపేస్తా ఉన్నారు, ఆత్మను చంపేస్తున్నారు. వాళ్ళు ఎదగకుండా, వాళ్ళు బలపరచబడకుండా, వాళ్ళు ప్రార్థనలు విస్తరింపకుండా, వాళ్ళు సంఘంలో మంచి దేవుని దగ్గర పేరు తీసుకోకుండా ఎలా వాళ్ళని పాడు చేయాలని సైతాను యొక్క లాజిక్ తో వాళ్ళ జీవితాల్లో కొనసాగిస్తున్నారు. జాగ్రత్త. పిలిచాడు, నీకు తెలియదా? నాకేం తెలుసు ప్రభు, అసలు ఆయన్ని నాకు అసలు తెలియదు, మా తమ్ముడు గురించి. అవునా? ఆయన రక్తములో నుండి ప్రాణం నాకు మొరపెడతా ఉంది. ఆయన రక్తంలో ఆ ప్రాణం నాకు మొరపెడతా ఉంది. నువ్వు చంపేశావు. అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నేను ఇదే నీకు ఇచ్చే శిక్ష.
నువ్వు దేశ దిమ్మరం అయిపోతావు. నిన్నెవరు శారణీయరు. దేవుడే కాదు ఎవ్వరు నిన్ను చెప్పండి, ఎవరు చారణీయరు నిన్ను. ఇక నుంచి నీ పేరు దేశ దిమ్మరి. మళ్ళీ ఎవరైనా మర్చిపోతారేమో, కొత్త ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మోసం చేసేవాడు ఎవరైనా మోసం చేస్తారు. అప్పుడే ఆ నుదుటి మీద ఏం చేశాడమ్మా, ఏం చేశాడు, ఓ ముద్ర వేశాడు. ఆ ముద్ర చూస్తే చాలు దేవుని చేత శపించబడిన వారు అని గుర్తుంది. ఎవరమ్మా ఆ ముద్ర అంటే తెలుసా నీకు? ఒకసారి చెప్తానండి మీకు ముద్ర గురించి. 666, 339 చాలా ముద్రలు ఉన్నాయి బైబిల్లో. చెప్తాను ఇప్పుడు మీకు. ఒక ముద్ర వేసేసాడు దేవుడు. ఇదే నీకు ఎక్కడికి వెళ్ళినా ఈ ముద్ర చూస్తే చాలు నువ్వు హంతకుడు అని, నువ్వు మోసగాడివని, నువ్వు చెడగొట్టేవాడివని అందరికీ తెలిసిపోద్ది. స్త్రీ గాని పురుషుడు గాని. పిల్లారా, ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఖచ్చితంగా నా నొచ్చట మీద ఏ ముద్ర ఉంది? దేవుడు కూడా ఒక ముద్ర వేస్తాడు నీకు. దేవుని ముద్ర, దాని పేరు స్తోత్రం. ఆ ముద్ర ఉందా? లేకపోతే ఆనాడు దేవుడు కయ్యూనికి వేసిన ముద్ర ఉందా అని చూసుకోవాలి. జాగ్రత్త సుమా, చెరపకురా. అందరికి వచ్చి మాట్లాడండి, మీరన్నా చెప్పండి. అది నేను మర్చిపోతే పెద్దకి చెప్పండి. పెద్దలు చెప్పారంట ఏమని? చెరపకురా, చెడేవు. చాలా మంది ఏమన్నా తెలుసా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే. అంటే నేను చెరిపేస్తాను వాళ్ళ జీవితాలు, మరి భక్తి జీవితాలు, మరి క్రమాన్ని, మరి ఆశీర్వాదం అన్ని పాడు చేస్తాను. కానీ ఇది మాత్రం నీ కళ్ళు మూసుకుని నాకు కనపడలేదు, దేవునికి కనపడదా? అందుకే చెరిపేవరో నువ్వు చెడిపోతావు. పెద్దలు అనుభవం చెప్పిన మాట్లాడి ప్రియమైన వాళ్ళలో నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో, ఎంత భక్తి కలిగి ఉంటావో, ఎంత క్రమం కలిగి ఉంటావో, దేవునికి ఎంత భయపడతావో, దేవునికి చేయాల్సింది ఎంత చేస్తావో, దేవునికి ఇయ్యాల్సింది ఎలాగ ఇస్తావో, దేవుని హృదయంలో చేర్చుకుంటావో, ఎలాగ ప్రార్థన చేస్తావో, దాన్ని బట్టి నీకు ప్రతి ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకైనంది నేను నిన్ను శాశ్వతమైన ప్రేమ. అందరిలాగా కపట ప్రేమ, దొంగ ప్రేమ, నటన ప్రేమ, నాటకం ప్రేమ, లేకపోతే అందరూ మెచ్చుకోవాలని ఈ ప్రేమ కాదు నాది. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నాది. పో వెళ్ళు, నా వాక్య ప్రకారంగా జీవించు నువ్వు. ప్రభువా మరి ఒక చిన్న విషయం ఏంటి చెప్పమ్మా, చెప్పయ్యా అన్నాం అనుకోండి. ఏం లేదు, కానీ నేను చేసేటువంటి ప్రతి నీకు విరుద్ధమైన పనులన్నీ సంఘంలో చేయని, కుటుంబంలో చేయని, సమాజంలో చేయని నీ దగ్గరకు వస్తాయా అని అడిగాడంట. ఎవరో ఏం తెలియని బూర్కుల్లాగా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి పరిశుద్ధ గ్రంథం చూచి చదవలేదా? జకర్యా గ్రంథములో ఏమని వ్రాయబడింది? 5వ అధ్యాయంలో 23 పొడవు 13 ఎలుపులో ఉన్న ఒక పుస్తకం. అన్ని నీ చరిత్ర అంతా అక్కడ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో తెలుసు. ఇక్కడ నేను అడగలేకపోవచ్చు. నీ వెనక మరల బలాన్ని చూసో, నీ డబ్బును చూసో, నీ అధికారాన్ని చూసో, ఒకవేళ నీకు జనం భయపడో ఒకవేళ నేను అడగలేకపోవచ్చు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ అడగలేకపోవచ్చు. ఓకే, అంత మాత్రం లేదు. పెద్ద గొప్ప అనుకో మాకు. అందరికంటే నేను గొప్ప, నన్ను ఎవడు అడగలేడు, అందరూ నన్ను చూస్తే భయపడతారు. లేదు, నిన్ను చూసి భయపడటం కాదు, అది నువ్వు అర్థం చేసుకోవటం తప్పు. ఆ పాపంలో పాలి భాగం మాకెందుకు అని చదువుకుంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పు. వాళ్ళు అరవలేరా? వాళ్ళు మాట్లాడలేరా? వాళ్ళు తిట్టలేరా? మాట్లాడరే? ఒక అంటుంది, వాళ్ళు ఇక్కడ అరుచుకుంటూ ఉంటే నేను దారిని వెళ్తాను, చెవులు పడినామంటుంది. నా సంగతి నీకు తెలియదు పూర్తిగా. కావాలంటే మా ఊరొచ్చి మా బజార్లో అడుగునేంటో చెప్తారు. అసలు వాళ్ళు నేను నోరు ఇప్పానంటే ఎవరు నోరు ఎప్పటికీ ఇయ్యలేదు. అబ్బో, అన్ని గోల్డ్ మెడల్ సంపాదించినావే. అది గొప్ప అనుకుంటున్నావా నువ్వు? అది గొప్ప అనుకుంటున్నావా? అది నీకు తిప్పలే, గుర్తుపెట్టుకో. ఒకప్పుడు తర్వాత మీరు చదువుకోండి, నేను చెప్పేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. బలంగా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అసలు ఎవరు లెక్క చేయలేదంట. ఇప్పుడు మనసులో పడుకొని అంటున్నాడు, అయ్యో దేవుని సేవకుని మాట వినలేదు, దేవుని వాక్యం నేను వినలేదు, దేవుడికి లోబడి జీవించలేదు, నా ఇష్టానుసారంగా మాట్లాడాను, ఇష్టానుసారంగా ప్రవర్తించాను, ఎవరు పడితే వాళ్ళు చెడగొట్టాను, ఎవరు పడితే వాళ్ళు పాడు చేశాను, సంఘంలో ఎదుగుతున్న ఆత్మలన్నీ కూడా అణిసివేశాను. ఎందుకట్లా? ఏం చెప్పాను నేను? సాతాను లాజిక్. అది గుర్తుపెట్టుకోండి.
ప్రేరేపణ కాదు, లాజిక్ అది. అట్లా చేస్తేనే ఖచ్చితంగా దానికి అనేక మంది దొరికిపోతారు. ఎట్లా భక్తి కలిగిన వాళ్ళు దొరకరు, వినండి, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు దొరకరు, దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు దొరకరు. సైతానికి ఎవరు దొరుకుతారంటే ఇది ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. వాళ్ళంత కష్టపడాల్సిన అవసరం లేదు సైతాన్ వాళ్ళ కోసం. అసలు కష్టపడాల్సిన పనే లేదు. దేవుడైనా కష్టపడి ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి శిలువ మీద వేలాడి మన కొరకు ఎన్నో తిప్పలు పడి దెబ్బలు తిని ప్రాణం పెట్టాడు. కానీ అంతగా బలైపోవాల్సిన అవసరం సైతానికి లేదు. సింపుల్ గా పడిపోతారు అలాంటి వాళ్ళందరూ. వాళ్ళ హృదయాలు చెడిపోయి ఉన్నాయి దేవుని వాక్య ప్రకారంగా. కనుకనే ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని దేవుడు, మరి మనం ఏ ప్రేమతో ప్రేమించాలి? నేను రెండో భాగంలో చెప్తాను మీకు. ఎలా ప్రేమిస్తున్నారు అనేది, ఎలా ప్రేమించాలో అనేది కూడా మరి రెండో భాగంలో చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. చిట్ట చివరికి ఈ అన్నదమ్ముల ప్రేమలో అన్న ఏమైపోయాడో తెలుసా మీకు? ఏమయ్యాడమ్మా? నేను పేరును చెప్పండి మీరు. పేరు కయ్యూను ముద్దుగా పెట్టిన పేరు అది. తల్లిదండ్రులు ప్రేమతో మొట్టమొదటిగా పుట్టాడు మాకు ఈ భూమి మీద మొత్తంలో మొట్టమొదటి బాబే ఈ బాబని ముద్దుగా పెట్టారు, కయ్యూను అని. దానికి అర్థం ఏంటో తర్వాత చెప్తానండి మీకు. నేను వాళ్ళకి తెలిసి పెట్టారో తెలియబెట్టారో నాకు తెలియదు, తర్వాత బైబిల్ చూపించి చెప్తాను. అయితే అంత ముద్దుగా పెట్టి ఉన్న పేరు దేవుడు ఏం పేరు పెట్టాడు ఆయనకి? ఇప్పుడే కదా వాక్యం విన్నాం మనం, దేశజమ్మరే. దేశజమ్మరులు కొంతమంది ఉంటారు, మీకు అర్థమైందో లేదో పిల్లలు. ఒక మాట ఎవరించి ముగిస్తాను ఈ ప్రసంగాన్ని. దేశజమ్మరులు అంటే అక్కడక్కడ తిరిగేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడ తృప్తి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఏ సంఘంలో నిలబడరు, ఏ కుటుంబంలో నిలబడరు. వాళ్ళు దేశ దిమ్మరులు, తిరగాల వాళ్ళ పని అంతే. సైతాన్ యొక్క మంచి లాజిక్ అది. తిరగ ఏముంది ఇక్కడ నీకు? ఆ పాటలో వాక్యం ఐదప్పనిచ్చి ఎప్పుడు పాపాన్ని చేయొద్దు, ఎప్పుడు నీతిగా బతుకు, ప్రార్థన చేయి, ఇదే కదా చర్చిలో ఉండే బోధ. నువ్వురా, నేను తీసుకెళ్తా అక్కడికి. అసలు అక్కడ ఏం లేదు. నువ్వు ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు, నువ్వు నిద్రపోయినా పట్టించుకోరు, నువ్వు తప్పు చేసినా పట్టించుకోరు, నువ్వు ఎదుటి వాళ్ళ మీద ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు, ఎదుటి వాళ్ళ ఆత్మలు చెదరగొట్టినా వాళ్ళు పట్టించుకోరు. రాను, నేను తీసుకెళ్తా అక్కడికి. ఆ దేశ దిమ్మరులందరూ ఆ జాతికి చెందిన వాళ్ళే వాళ్ళు. ప్రియులారా, నిజమైనటువంటి స్థిరమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆత్మ ఎవరు? ఆ మనుషులు ఎలాగుంటారు అంటే పుట్టిన చోటును ఎదిగే వారే వాళ్ళు. స్తోత్రం చెప్ప. స్థానిక సంఘములో బలపరచబడే వాళ్ళు. స్థానిక సంఘం నీ కొరకు మొట్టమొదటి నుండి కష్టపడి ప్రార్థన చేస్తే సంఘం ఇవాళ వాళ్ళందరూ విడిచిపెట్టి వేరొక దానికి వేరొక స్థానికి వెళ్తున్నావంటే నువ్వు దేశ దిమ్మరివి, దేశ దిమ్మరోడివి. అది ఆయన పెట్టిన పేరు. ఆ పేరుకి అర్థం చాలా మందికి తెలియదు. ఒక రోజు నేను ప్రత్యేకంగా ప్రసంగం చెప్తాను మీకు. దేశ దిమ్మరత్వం అది. ఇప్పుడు కూడా అంటారు చాలా మంది, లే ఇది కయ్యూను స్వభావం రా. ఎందుకంట దేశ దిమ్మరు ఒక స్థిరంగా నిలబడి ప్రార్థన చెయ్యవు, ఒక సంఘంలో స్థిరంగా ఉండవు నువ్వు. ఏమ్మా, నువ్వు కూడా పెద్ద దేశ దిమ్మరవే. లేచిన దగ్గర నుండి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడ దీవెన వస్తుంది, ఇక్కడ మేలు వస్తుంది. ఎటు నుంచి వచ్చింది? మన ఊర్లో ఉన్న సాహుకారి దగ్గరికి వెళ్ళి, మన ఊర్లో ఉన్నవాడే 20 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటారు మనం. మన ఊర్లో ఉన్న సాహుకారి దగ్గరికి వెళ్ళి రోజు నిన్ను చూస్తాడు, నువ్వు ఆయన చూస్తావు, రోజు డబ్బులు ఇస్తావు, సరుకు తెచ్చుకుంటావు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 20 సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర సరుకు తీసుకుంటున్నాను, ఈ ఒక్కరోజు కాస్త ఊరకి అయ్యాను పో. ఏం మాట్లాడిన ఎవరు? ఏదో ఈ ఒక్కరోజే కదా కాస్త ఊరకి ఇవ్వండి సరుకాను, నువ్వు కొనకపోతే కొనపోదు కానీ పోమంది ఇక్కడి నుంచి అవతలకి అంటాడు. స్తోత్రం చెప్పండి అనరా? అలాగంటాడా? లేకపోతే పర్వాలేదండి ఈ ఒక వారం ఒకరోజు ఈ పేరు పర్లేదు, నేను ఇస్తాను సరుకు తీసుకెళ్ళంటాడా? అసలు బుద్ధి ఉందా నీకు? అసలు జ్ఞానం ఉందా నీకు? నువ్వు డబ్బు ఇస్తే కదా నీ సరిగిచ్చేది. నువ్వు దేవునికి విశ్వాసం నమ్మకాన్ని పెట్టుబడి పెడితే కదా నీకు దీవెన ఇచ్చింది దేవుడు. దేశ దిమ్మరి మనస్తత్వం కలిగి సైతాను దేశ దిమ్మరి అనేటువంటి ఒక లాజిక్ ను మనుషుల్లోకి పంపించి సంఘాలు చెలగొడుతూ, ఆత్మను చెలగొడుతూ, భక్తిని పాడు చేస్తూ వారి జీవితాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంది ఈనాడు సాతాను. జాగ్రత్త. అలాంటి సిట్యువేషన్ ఒకవేళ నీలో కనబడితే, అలాంటి ఆలోచన ఒకవేళ నీలో ఉంటే ఇప్పుడే ఈ క్షణమే
ఆ లాజిక్ను కొట్టి పారవేసి, ప్రభువా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు, ఇక నేను బ్రతికిన కాలమంతా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తానని ఒక మంచి తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.